నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. సంస్కృత భాష భారతీయ వాంగ్మయానికి మూలమైన వేదాల నుంచి అతి సామాన్యుడికి కూడా ధార్మిక ప్రయోజనాన్ని అందించడం కోసం ఆవిర్భవించిన అష్టాదశ పురాణాల వరకు మన సనాతన సాహిత్యమంతా దేవనాగరి లిపిలోనే అంటే సంస్కృత భాషలోనే సాగింది. భారత ఉపఖండం విదేశీ పాలకుల బారిన పడక ముందు వరకు అనేక చిన్న రాజ్యాలుగా ఉన్నప్పటికీ ఆ సేతు హిమాచలం ప్రజలు సంభాషించిన మౌలిక భాష సంస్కృతం. కొంతమంది విదేశీ తత్వవేత్తలు సైతం భారతీయ సంస్కృతి సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయగలగడానికి కారణం వాళ్ళు సంస్కృతం నేర్చుకోవడం. గణిత శాస్త్రం, వైమానిక శాస్త్రం, లోహ శాస్త్రం, వైద్య శాస్త్రం, నాట్య శాస్త్రం ఇలా వేదాల్లో నిబిడీకృతమై ఉన్న మన సాంస్కృతిక వైజ్ఞానిక సంపద పంచతంత్రం వంటి అమూల్య సాహిత్యం ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపిస్తోందంటే కారణం సంస్కృత భాషా ప్రవీణుల కృషి. సంస్కృత భారతదేశంలో రాజ్య భాషగా సంస్కృతం ఉండాలని అప్పటి జనరల్ అసెంబ్లీలో అనేక మంది సభ్యులు డిమాండ్ చేయడానికి ప్రేరణ కూడా ఇచ్చిన ప్రత్యేకత ఈ భాషది. ఈ భాష ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అభినందనలు కూడా అందుకుంటోంది. 1945లో మానవ హక్కులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి తయారు చేసిన మార్గదర్శక సూత్రాల అధికారిక ప్రకటన యుఎన్ చార్టర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పత్రాలకు లక్నోకి చెందిన డాక్టర్ జితేంద్ర కుమార్ త్రిపాఠి అనే విద్యావేత్త చేసిన సంస్కృత అనువాదాన్ని ఐక్యరాజ్య సమితి కొద్ది రోజుల క్రితం ఆమోదించింది. సంస్కృత భాషాభిమానుల హర్షామోదాన్ని చూరగొన్న ఈ అనువాద ప్రక్రియను ఐరాసాలో భారతీయ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న సంస్కృత భాషకి మన దేశంలో ఇప్పుడున్న స్థానం ఏంటి? విద్యారంగంలో మనం ఇస్తున్న ప్రాముఖ్యత ఏంటి? సంస్కృతం మృత భాష అని వ్యాఖ్యానించే వాళ్ళకి ఎలా జ్ఞానోదయం చేయగలం? ఈ అంశాలపై ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం భారత్ టుడే స్టూడియోలో ఉన్నారు వేద గణిత ప్రచారకులు, వేద భారతి వ్యవస్థాపకులు, వేద విజ్ఞానంపై అనేక రచనలు చేసి రాష్ట్రపతి అవార్డును పొందిన డాక్టర్ రేమెల్ల అవధానులు గారు, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె వరలక్ష్మి గారు అండ్ సంస్కృత భారతి రాష్ట్ర పూర్వాధ్యక్షులు, సంస్కృత వైయాకరణులు, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా అనేక మందికి సంస్కృత భాష నేర్పుతున్న శ్రీ ఎన్సిటి ఆచార్యులు గారు. నమస్కారం ఆచార్యులు గారు, వరలక్ష్మి గారు అండ్ అవధానులు గారు. చర్చకు స్వాగతం. చర్చలోకి వెళ్లే ముందు మన దేశంలో ఆదరణ కోల్పోతున్న సంస్కృత భాషను ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు ఆదరణ లభిస్తోంది. కొన్ని దేశాల్లో అయితే సంస్కృత భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆయా స్కూళ్లలో నిబంధనలు కూడా ఉన్న పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి విద్యార్థులు సంస్కృత శ్లోకాలు చదివి వారికి ఆహ్వానం పలికిన పరిస్థితి. ఆ దృశ్యాల్ని ఒకసారి మనం చూద్దాం.
లండన్లోని సెయింట్ జేమ్స్ స్కూల్లో ఖచ్చితంగా సంస్కృత భాషను నేర్చుకోవాలనే నిబంధన ఉంది. ఇప్పటివరకు ఆ విద్యార్థులకి ఆ సంస్కృత భాషను నేర్పుతున్న దృశ్యాల్ని ఇప్పటివరకు మనం చూసాం. శ్లోకాల్ని ఎంత అద్భుతంగా అక్కడి విద్యార్థులు పఠిస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో సంస్కృత భాషకు ఇంతవరకు ప్రాధాన్యత ఉంది. ఈ భాషను మళ్ళీ బతికించుకోవాలన్నా, భావితరాలకు ఈ భాషను అందించాలంటే మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, ఈ అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ముందుగా ఒకసారి అవధానులు గారు, సంస్కృత భాషకు సంబంధించి, వేద విజ్ఞానానికి సంబంధించి మీరు అనేక పరిశోధనలు చేశారు, అనేక రచనలు కూడా చేశారు. అయితే ఐక్యరాజ్య సమితి అభినందనలు అందుకున్న సంస్కృత భాష మన దేశంలో ఎంతవరకు ప్రాధాన్యతను మనం ఇస్తున్నాం? దీని మీద అంటే చారిత్రక కారణాల దృష్ట్యా ఈవేళ సంస్కృతం కొంచెం వెనకబడి ఉండొచ్చు. కానీ విదేశీ పాలకులు కూడా కుతంత్రాలకు పూర్తిగా వెళ్ళని రోజుల్లో, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని పరిపాలించడం ప్రారంభించిన 1757లో ప్రారంభిస్తే 1833 వరకు కూడా సంస్కృతం అధికార భాషగా ఉండేది. 1833లో మెకారే ఎప్పుడైతే విద్యా విధానాన్ని మార్చాడో అప్పటి నుంచి సంస్కృతం వెనకబడిపోయింది తప్ప అంతవరకు సంస్కృతే నడిచింది. అంటే ఇది చారిత్రక కారణాల వల్ల ఈ మధ్య గత సుమారు 190 ఏళ్ల నుంచి ఇలా వెనకబడింది తప్ప 180 ఏళ్ల నుంచి అంతవరకు ప్రపంచానంతరం ఏలినటువంటి భాష సంస్కృత భాష. అంచేత ఇందులో ఇది రాజభాషగాను ఉంది, సైమల్టేనియస్గా సామాన్య ప్రజల భాషగా కూడా ఉంది. అంటే ఇందులో రానటువంటి వాంగ్మయంలో ఏ విశేషం ఇంకా మిగిలిపోలేదు. ఇందులో రాజరికానికి సంబంధించినటువంటి రాజనీతి ఉంది, గణిత శాస్త్రం ఉంది, ఏది తీసుకున్నా అది అందులో కనిపిస్తుంది మీకు. అదో అంతే దీని మీద వేదంలో చోటుంటారు ధేనుర్వాక్. ఇది ఎటువంటి కామధేను సంస్కృత భాష. కామధేను అంటే నీకు ఏం కావాలో నువ్వు కోరుకో, నీకు అది ఇచ్చేస్తుంది. ఓకే, ఆ రకమైనటువంటి స్థాయిలో ఇది ఔన్నత్యాన్ని ప్రశంసల్ని అందుకున్నటువంటి భాష ఇది. దీన్ని మనం గత 180 సంవత్సరాల్లో దీన్ని కొంచెం మనం ఇదో గ్రహణం పట్టిన సమయం అనుకుందాం. కానీ ఇప్పుడు గ్రహణం విడుపు మళ్ళీ ప్రారంభమైంది, మళ్ళీ ఉత్తేజాన్ని పొందుతోంది. ప్రపంచంలో మళ్ళీ ఉన్నత స్థాయికి ఎప్పుడు కూడా విద్వాంసులు ఇప్పుడు దాన్ని గుర్తిస్తూనే ఉన్నాడు. పామరజనులు కుతంత్రాలు చేసేటటువంటి వాళ్ళు వెనకబెడుతున్నారు తప్ప దీన్ని ఎవరు కూడా దీని స్థాయిని ఎవరు తగ్గించలేదు, తగ్గించలేరు కూడా. ఓకే, ఆచార్యులు గారు, సంస్కృతానికి ఆదరణ నిజంగా పెరుగుతోందా, లేకపోతే ఈ ఆదరణ తగ్గడానికి ముందు కారణాలేంటి? యూట్యూబ్ ద్వారా మీరు కూడా మీ సంస్కృత పాఠాలని ఇప్పటి భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఆదరణ లభిస్తోంది? సంస్కృతానికి ఆదరణ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 3 సంస్కృతి కమిషన్స్ వేశారండి ప్రభుత్వం వారు. 3 కమిషన్స్ కూడా నిర్ద్వంద్వంగా వాళ్ళు ప్రకటించారు. సంస్కృత భాషకు మన అధ్యయన ప్రకారంలో, మన భాషా అభ్యసన ప్రకారంలో స్కూల్స్లో, కాలేజెస్లో దీనికి ప్రాముఖ్యం బాగా ఇవ్వాలి అని రికమెండ్ చేశారు. కానీ ఆ రికమెండేషన్స్ ఆచరణకు నోచుకోలేదు. దానికి కారణం ఏమిటంటే మొట్టమొదట్లో జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇత్యాదు అంతా కూడా మనం స్వాతంత్ర్యం రాగానే సంస్కృత భాషకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాలని చెప్పిన వాళ్ళే. కానీ తర్వాత ఏమైందంటే రష్యన్ మోడల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది తీసుకున్న తర్వాత ఇంకా డెవలప్మెంట్ అనే దృష్టిలో పడిపోయి దీన్ని వెనక్కి పెట్టేశారు. కమిషన్స్ యొక్క రికమెండేషన్స్ ఏమీ పాటించలేదు. అయినప్పటికీ కూడా
మొట్టమొదటిలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశంలో ఏ సంస్థలు పెట్టినా కూడా ఆ సంస్థల యొక్క మాటో అంటారు ఇంగ్లీష్లో, ధ్యేయ వాక్యములను ఉంటాయి. ఆ ధ్యేయ వాక్యముల్లో సంస్కృతమే ఉంది. ఉదాహరణకి సత్యమేవ జయతే మన పార్లమెంట్లో అది ప్రముఖంగా రాశారు. ఏఆర్ పెట్టారు, స్వాతంత్రానికి ముందే పెట్టారు. వారి ధ్యేయవాక్యం ఏమిటి? బహుజన హితాయ బహుజన సుఖాయ. చాలామంది జనులకు హితము కలిగించేది, చాలామంది జనులకు సుఖము కలిగించేది. దూరదర్శన్ పెట్టారు, సత్యం శివం సుందరం. ఇవన్నీ ఉపనిషత్ సూక్తులు. అట్లా ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి రక్షిత. తర్వాత ఎయిర్ ఫోర్స్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్కి ఒక ధ్యేయవాక్యం పెట్టారు, నభస్పృశం దీప్తం. ఆకాశాన్ని అంటుతుంది, ప్రకాశిస్తుంది అని. ఇట్లా అనేక సంస్థలకి విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషత్ వాక్యం. అది విద్యా సంస్థలు పెట్టుకున్నాయి, అనేక విద్యా సంస్థలు. ఇట్లా చూసుకుంటే వందే మాతరం అనేది మనకు ఎప్పటి నుంచో ప్రముఖంగా వస్తోంది. బంకిం చంద్ర ఆనందమఠంలో రాసింది వందే మాతరం సంస్కృతంలోనే ఉంది. కాబట్టి సంస్కృత వాక్యాలకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది రోజులు చాలా ప్రాముఖ్యం ఉంది. ఏదైనా కొత్త సంస్థ స్టార్ట్ చేయాలంటే సంస్కృత ధ్యేయవాక్యంతో స్టార్ట్ చేద్దామని ఒక మంచి సత్సంకల్పం వాళ్ళకి కలిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డెవలప్మెంటు, ప్రాజెక్టులు కట్టడము, వీటి విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించి మన సంస్కృతి విషయంలో శ్రద్ధ తగ్గించారు. ఓకే. అంతేకాకుండా ఆంగ్ల భాషా సంపర్కం వల్ల మన సంస్కృతి అంత శ్రేష్టమైంది కాదు. పూర్వులు శ్రేష్టమైనది నమ్మారు, కానీ పాశ్చాత్య సంస్కృతే శ్రేష్టమైనది. పాశ్చాత్య సంస్కృతి ఇంగ్లీష్ ద్వారా వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ భాషను ప్రోత్సహించాలి, సంస్కృతాన్ని పక్కన పెట్టాలి. ఈ రోజున కూడా ఈ మధ్య కాలంలో కూడా ఆ మధ్య విద్యామంత్రిగా మన స్మృతి ఇరానీ ఆ రోజుల్లో కూడా సిబిఎస్ఈ పాఠశాలల్లో సంస్కృతాన్ని పెడదామని అంటే చాలా అపోజిషన్ వచ్చింది. అవును, కరెక్టే. వరలక్ష్మి గారు, ఒకసారి భాష అనగానే కేవలం భావ వ్యక్తీకరణకు సంబంధించి ఒక సాధనంగా భాష ఉపయోగపడుతుంది. మనం ఏమనుకుంటున్నామో అది ఎదుటి వ్యక్తికి చెప్పడానికి భాష ఉపయోగపడుతుంది అంటారు. అయితే ప్రస్తుతం సంస్కృతం గురించి మాట్లాడితే దేవ భాషగా మనం చెప్తూ ఉంటాం. సంస్కృతం కేవలం భావ వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం అవుతుందా, లేక ఇంకా మిగతా ప్రాముఖ్యత ఏవైనా సంస్కృత భాషకు ఉందా? భావ వ్యక్తీకరణకి మనము సంస్కృత భాష మీద ఆధారపడాల్సి వస్తుంది. దాని గురించే కాకుండా మన దైనందిన జీవితంలో నిత్య కార్యకలాపాలకు కూడా సంస్కృత సాహిత్యం మీద ఆధారపడాలి. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడుతున్న భాషకి ఏ వాక్యాలనైతే ఉపయోగిస్తున్నానో అది సంస్కృత భూయిష్టం. భావ వ్యక్తీకరణకి ఈ విధంగా నేను సంస్కృతాన్ని ప్రయోగిస్తున్నాను. కేవలము ప్రతి పదంలో ఉన్న ప్రత్యయాలు తెలుగు ప్రత్యయాలు కావచ్చు, మిగిలినవన్నీ కూడా సంస్కృత పదాలు, మూల పదాలు. ఇది భావ వ్యక్తీకరణకు మనం అందరం ఉపయోగించేటటువంటి. అసలు భాష అనేది సంస్కృతమా తెలుగా? మనము 60% తెలుగు భాష తీసుకుంటే 60% సంస్కృత పదాలనే ఉపయోగిస్తున్నాం. విశేషంగా గ్రాంథిక భాష, ఆ విధంగా నగరాల్లో ఎక్కువగా మనం ఉపయోగించేటువంటి భాషలో గ్రాంథిక భాషలో సంస్కృత పదాలే ఉన్నాయి. తెలుగు ప్రత్యయాలు మనం జోడిస్తున్నాం. ఉదాహరణకి చిన్నయ్య సూరి మనకి తెలుగు వ్యాకరణం రచించారు. ఆ వ్యాకరణం మొత్తం కూడా పాణిని వ్యాకరణాన్ని, అష్టాధ్యాయి పాణిని వ్యాకరణాన్ని ఆధారంగా తీసుకుని సూత్రాలను రచించారు. అవే విషయాలను పొందుపరిచాడు. ఇది మనకి ప్రముఖంగా కనిపిస్తున్నటువంటి ప్రమాణం. ఇక దైనందిన జీవితానికి వస్తే మన నిత్య నైమిత్తిక కర్మలు పొద్దుటి నుంచి పొద్దున్న లేస్తే రాత్రి వరకు చేసేటటువంటి కార్యకలాపాల్లో పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే షోడశ సంస్కారాలు, వివాహాది షోడశ సంస్కారాలు మనం అందరం జరుపుకుంటాం. ధనిక వర్గం కావచ్చు, నిరుపేద వర్గం కావచ్చు, షోడశ సంస్కారాలన్నీ చేస్తాం. జాతకర్మ సంస్కారాలు, వివాహ సంస్కారం ఇవన్నీ చేస్తాం. ఆ సంస్కారాలన్నిట్లోనూ మనం ఉపయోగించేటటువంటి ఒకే ఒక భాష సంస్కృతం. ఆ సంస్కృతాన్ని పక్క పెట్టి మనం ఎటువంటి కార్యక్రమాలని జరిపించలేం. అది వదిలిస్తే పండగలు, వ్రతాలు, నోములు అంటూ ఇటు మహిళలు కానీ ఇటు మొత్తం సమాజంలో అన్ని వయోభేదము, లింగభేదం లేకుండా జరిపేటటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ మనము ప్రయోగించేది, తర్వాత వినేది, చేసే వాటిలన్నింటిలో కూడా సంస్కృతమే ఉంటుంది. ఓకే, ఒకసారి అవధానుడు గారు, భారతీయ భాషలన్నిటికీ సంస్కృతమే మూలం అని అంటాం. ప్రపంచ భాషలు అన్నిటికంటే కూడా అతి పురాతనమైంది, అతి ప్రాచీనమైంది, ప్రాశస్త్యం కలిగింది సంస్కృత భాష అని చెప్తారు. అంటే మిగతా భాషలు ప్రపంచ భాషలతో పోల్చుకుంటే సంస్కృత భాష ప్రాచీనమైందని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
ప్రఫుల్లంగా ఉన్నాయి. ఎంచేతంటే ప్రపంచంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా, ప్రాచీన గ్రంథాలన్నింటినీ కూడా సేకరించడం ప్రారంభించారు. ఇది ఈవేళ ప్రశ్నే కాదు, ఇది కొన్ని శతాబ్దాల నుంచి నడుస్తున్న ప్రశ్న. చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ లిటరేచర్ ఏమిటి అని మొత్తం అన్ని గ్రంథాలన్నింటి అన్ని దేశాల నుంచి సేకరిస్తే చివరికి అందులో వచ్చింది వేదాలు అన్నిటికంటే ఓల్డెస్ట్ అని, అందులో కూడా ఋగ్వేదం అని. అంచేత ఆ ఋగ్వేదం సంస్కృత భాషలో ఉంది. అంచేత సంస్కృతం అన్ని ప్రపంచ భాషలన్నింటిలోగా అత్యంత ప్రాచీనతమమైనటువంటి భాష సంస్కృత భాష అని ఆ రకంగా వెంటనే ప్రూఫ్ అది. ఇంకోటి చెప్పక్కర్లేదు. వేదం కంటే కూడా ఇంకా ప్రాచీనమైనటువంటి కాలంలో ఇంకోటి ఏదో ఉంది అనేటువంటి వాక్యం ఇంతవరకు ఏ దేశం వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, ఏ ప్రాంతం వాళ్ళు కూడా దాని మీద వాడు సబ్స్టాన్షియేట్ చేసుకోలేకపోయారు. అంచేత అతి ప్రాచీన కాలం నుంచి కూడా సంస్కృత భాష మొట్టమొదటి నుంచి వస్తుంది. ఇంకొకటి భాష అనేటటువంటి మాటే సంస్కృత మాట. సంస్కృత భాష ఆ పదంలో కూడా ఇందాక మీరు అన్నది దైనందిక వ్యవహారాల్లో వాడడమే కాదు, ప్రతి పదంలోనూ కూడా అంతరార్థాలు కూడా ఉంటాయి. భాష అనే మాటకి వెంటనే వెళిస్తే సా భాష, ఏది ప్రకాశిస్తుందో ఏది ప్రకాశింపజేస్తుందో అది భాష. అక్షరాలు వెనక ముందర తిరగబడుతుంటాయి. అంటే ఏది విచ్ ఇల్యూమినేట్స్, ఎస్ దట్ ఈస్ ద లాంగ్వేజ్. ఇప్పుడు మనకి కొన్ని పదాలు, ఆ పదాలు తీసేసి ఇంకో మాట వాడదాం అంటే ఇవాళ ప్రభుత్వం అనే మాట ఉందండి. ప్రభుత్వం అనే పదం ఏ పదం అది? అది సంస్కృత పదం. మనం అన్నం తిన్నామని అంటాం, అన్నం అనే పదం ఏ పదం అది? సంస్కృత పదం. అది అన్నం అనే పదం తీసేసి మీరు తెలుగులో కూడా వాడితే అది కొంచెం వినడానికి కొంచెం కటువుగానే విన్నట్టు కనిపిస్తుంది వేళ. అయితే నిత్య వ్యవహారం ఎంత ఏంటంటే మన రక్తంలో అణువులోనూ కూడా అది అంతర్గతం అయిపోయినటువంటి భాష ఇవాళ సంస్కృత భాష. ఆ వ్యుత్పత్తి అనేటటువంటి సంస్కృతానికి ఏదో ప్రాణం ఏ భాషకి కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి భాషలో పెద్ద బాగా డెవలప్ అయినటువంటి భాషలో కొన్ని లక్షల పదాలు ఉంటాయి. కానీ వాటి ఆధారాలు తీసుకుందామంటే కొన్ని లక్షల పదాలకి కిందకు వస్తాయి. కానీ సంస్కృతానికి 15 లక్షల పదాలు పైన ఉన్నాయని చెప్తారు. కానీ ఇన్ని లక్షల పదాలని కూడా 2162 ధాతువుల్లోంచి తయారు చేశారు మొత్తాన్ని కూడా. అంటే 2162 ధాతువులు కనుక మీరు కంప్యూటరైజ్ చేయగలిగితే మొత్తం సంస్కృత భాష అంతా చేయగలిగినట్టే. ప్రపంచంలో ఇంగ్లీష్ని కనుక టోటల్గా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ చేయాలంటే 8 లక్షల కీస్ తయారు చేయాలి. దీన్ని 2000 కీస్తో తయారు చేయొచ్చు సుమారుగా. ఒకసారి సారూప్యతల్లో చూద్దాం. ఒకసారి ఇంగ్లీష్ లాంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే ఇంగ్లీష్ లాంటి భాషలో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయనేదే చాలా మంది చెప్తూ ఉంటారు. భ్రాతృ అంటే బ్రదర్ అని, లేకపోతే ఇట్లాంటి మాటలు. కొన్ని అటువంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా? చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ఈట్ అనే ధాతు ఉంది సంస్కృత ఇంగ్లీష్లో. అద ఖాదనే, అద భక్షణే అని ధాతు నుంచి వచ్చింది. అద నుంచి ఈట్ వచ్చింది. అయితే ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో స్వరాల్ని అంటే అచ్చుల్ని వేరే అచ్చులు పెట్టటము, దకారానికి టకారం పెట్టటము, అది లక్షణం అయిపోయింది ఇంగ్లీష్కి. అద నుంచి ఈట్ వచ్చింది. గమ్ అని ధాతు ఉంది సంస్కృతంలో. గమ్ నుంచి గో వచ్చింది. ఈ గోస్ సహ గచ్చతి. గమ్ ధాతు నుంచి గోస్ వచ్చింది. ఆగం అంటే వచ్చుట అని అర్థం. దాని నుంచి డైరెక్ట్గా కమ్ అని వచ్చింది. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు మీరు. సార్ చెప్పినట్టుగా చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఎస్ నో అంటాం కదా. నో అనే సంస్కృత పదం అండి. నకో కాదు, నా కాదు, నహి కాదు, నో. ఉపనిషత్తులు నో ఇతరాణి, అంతే. ఇతరములు కాదు, మిగతావి చెయ్యొద్దు, అది నోయే పదం వాడే. నోయ్ అనేది ఇంగ్లీష్ మనం ఎన్నో రాసుకునేది ఏదైతే అది పూర్తిగా సంస్కృత పదం. ఒకటి సైంటిఫిక్ టర్మ్స్ తీసుకుంటే మనం అమీబా అనే పదం వాడుకుంటుంటాం. అది తిరుడైతే ఏకకణ జీవం చెప్తారు, లేకపోతే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అని చెప్తుంటారు. ఈ అమీబా అనే పదం సంస్కృత పదం, వేద పదం. అది మనకి యజుర్వేదం ఓపెన్ చేస్తే మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి పేరాలో ఆ పదం కనిపిస్తుంది. ఓం ఇషేత్వోర్జేత్వ అని మంత్రం చదువుతూ ఉండగా ఓం ఇషేత్వోర్జేత్వ వాయవస్థోపాయవస్థ దేవోవస్ సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియాదేవ భాగమూర్జస్వతి పయస్వతి ప్రజావతి అనమేవాహ. అక్కడ నా ప్లస్ అమీవాహ అనమేవాహ అని పదం వాడారు. అమీవములు లేనటువంటివి. వభయోరభేదాన్ని సంస్కృతంలో ఇంకో సూత్రం ఉంది. ఇప్పుడు మామూలుగా మనకి జనగణమనంలో బెంగాల్ లేదు, వంగాన్ ఉంది, అంతే కదా. అంటే అక్కడ వకారానికి బకారానికి తేడా లేదని చెప్తారు. ఆ రకంగానే అమీవము అనే పదం, అమీబా అనే పదం సంస్కృతంలో ఉన్నది. వేదంలో మొట్టమొదటి పేరాలో ఉంది. అసలు మీరు అక్కడ చూసుకోక్కర్లేదు. అసలు ఓకే, చిన్న ఉదాహరణ, చాలా పదాలు కొన్ని. ఇది ప్రారంభం, జస్ట్ సూచిక మాత్రమే. అవును. వరలక్ష్మి గారు, మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత అకాడమీకి సంబంధించి, సంస్కృతానికి సంబంధించి చాలా పరిశోధన కూడా చేస్తున్నారు. చదువులకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు మనం ఒక విజువల్లో కూడా చూసాం.
పాశ్చాత్య దేశాల్లో విద్యాలయాల్లో వారు చిన్న పిల్లలకు కూడా సంస్కృతాన్ని నేర్పిస్తున్నారు, శ్లోకాలు పఠింపజేస్తూ ఉన్నారు. కానీ మన దగ్గర వేద పాఠశాలకు మాత్రమే ఈ సంస్కృతం అనేది పరిమితమైందేమో అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకని మన చదువుల్లో సంస్కృత భాషకి అంత ప్రాధాన్యత అందించడం లేదు? ప్రాధాన్యత మనం అందిస్తున్నాము, అన్ని చోట్ల అందించట్లేదు. అన్ని చోట్ల అందించట్లేదు. కొన్ని చోట్ల ఉన్నది అని ప్రమాణంగా మనం ప్రమాణాలు కూడా చూపించవచ్చు. ఇప్పటికీ కొన్ని విద్యాలయాలు కావచ్చు, మహావిద్యాలయాలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, డిపార్ట్మెంట్స్, విశ్వవిద్యాలయాల్లో చూస్తే సంస్కృత విభాగాలు ఉన్నాయి, మహావిద్యాలయాల్లో చూస్తే ద్వితీయ భాషగా చదువుతున్నారు, అలాగే ద్వితీయ భాషగా కాకుండా ప్రత్యేక భాషగా కూడా అధ్యయనం చేస్తున్నారు. విద్యాలయాలు చూస్తే కొన్ని భారతీయ విద్యాభవన్ వంటి విద్యాలయాలు, తర్వాత సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ సిలబస్తో నడిచేటటువంటి విద్యాలయాల్లో కూడా సంస్కృతం ఉంది, సంస్కృత అధ్యయనం చేస్తున్నారు ఆ విద్యార్థులు. ఇక ఇళ్లల్లో ఎక్కువగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇప్పటికీ కూడా సంస్కృత శ్లోకాలకు, భగవద్గీత శ్లోకాలు పారాయణం చేస్తున్నారు. వారు ఎందుకంటే ఇప్పుడు అంటే మా తరం వాళ్ళు మా పిల్లలకి ఇప్పటికీ మేము సంస్కృత శ్లోకాలు కానీ, భగవద్గీత శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ ఇవన్నీ నేర్పిస్తున్నాం. కారణము మేము మా తల్లిదండ్రుల తరం వాళ్ళు మాకు ఆ సంస్కారాలను నేర్పించారు. కాబట్టి ఈరోజు మేము మా తర్వాత తరానికి అందించాలని మేము తపన పడుతున్నాము. దానికి ఉదాహరణ కోకొల్లలుగా కనిపిస్తాయి. విద్యాలయాల్లో అన్ని విద్యాలయాల్లో జరగట్లేదు, కానీ మనము శాసనపరంగా చూసుకుంటే త్రిభాషా సూత్రం అనేది మనకి మొత్తం భారతదేశంలో వర్తింపచేస్తున్నాం. దాంట్లో మనకి మాతృభాష ఒకటి ఉండాలని చెప్పేసి, తర్వాత సంస్కృతం కూడా ఉండాలని చెప్పి ఉన్నది. అవి కొన్ని చోట్ల, కొన్ని విద్యా సంస్థల్లో కాగితాలకు పరిమితమైతే కొన్ని చోట్ల అమలు జరుగుతుంది. ఓకే, ఆచార్యులు గారు, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, భారతీయ సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళు సంస్కృతాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. సంస్కృతాన్ని మనం కేవలం ఒక భాషగానో లేకపోతే ఒక దైవ సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన విషయంగానో చూడాలా? ఆధునిక యుగానికి కూడా ఉపయోగపడుతుంది సంస్కృత భాష అని చెప్తారా? సంస్కృతాన్ని మనం సంస్కృతి వాహకమైనది అని పరిగణిస్తే, అని గుర్తు చేసుకుంటే సంస్కృతం ఎంత అవసరమో అర్థమవుతుంది. విద్యా విధానంలో సంస్కృతానికి ప్రాథమిక స్థానం ఎందుకు రావటం లేదు? పేరెంట్స్ని అడిగితే ఉద్యోగాలు రావండి సంస్కృతం చదువుకుంటే. ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చెప్పాడు, మీరందరూ సంస్కృతం ఎందుకు చదువుకుంటున్నారు? సంస్కృత యూనివర్సిటీ అది, మీరందరూ పురోహితులు అవుతారా అని అడిగాడు. పేపర్లో వచ్చింది. సంపూర్ణానంద్ యూనివర్సిటీ ఉంది, అక్కడ గవర్నరు ఒక వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు. కాన్వకేషన్ అడ్రస్లో ఈ మాట అడిగాడు, మీరందరూ పురోహితులు అవుదామని అనుకుంటున్నారా? ఓకే, అంటే ఏమిటి? సంస్కృతం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా? మెటీరియలిస్టిక్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత, ఎకనామిక్ డిస్పారిటీస్ వచ్చిన తర్వాత, ఎకనామికల్గా చూస్తే సంస్కృతం చదువుకుంటే ఉద్యోగాలు రావు, బాగుపడడు. ఆ మధ్య మేము ఒక సర్వే చేశాము, ఎంతమంది సంస్కృత విద్వాంసులు వాళ్ళ పిల్లలకు సంస్కృతం నేర్పుతున్నారు? మృగ్యము, ఎక్కడో వెతికి పట్టుకోవాలి. కానీ ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది? సంస్కృతం నేర్చుకుని మేము ఎట్లాగూ పాడైపోయాము, మా పిల్లలు కూడా ఎందుకు పాడవాలండి? విపరీతం వితండవాదం, సంస్కృతం తీసుకుని వాదం. అంటే సంస్కృతి వాహకమైనది ఇది, మన భారతీయ సంస్కృతిని పరిపోషించేది సంస్కృతమే అనే జ్ఞానము లేకపోవటం మూలంగా, పెద్దవాళ్ళు చెప్పకపోవటం మూలంగా మన వారసత్వాన్ని మనం నిర్ధారించుకోవాలంటే మన హిస్టరీ కానీ, మన జాగ్రఫీ కానీ, మన భారతదేశ ఎల్లలు కానీ ఇవన్నీ దేనిలో ఉన్నాయి? ఓకే, ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీయత్ర సంతతి. భారతదేశానికి భారతం అని ఎట్లా పేరు వచ్చింది, మనకు భారతీయులు అని పేరు ఎట్లా వచ్చింది? ఇవన్నీ కూడా సంస్కృతంలో నిబద్ధమై ఉన్నాయి. కాబట్టి ఇది సంస్కృతి వాహకమైంది. మన దేశం గురించి పరిపూర్ణ జ్ఞానం రావాలంటే సంస్కృత జ్ఞానం ఆవశ్యకము అనే విషయం మహాత్మా గాంధీ ఇత్యాదులు చెప్పారు. అయితే మనం మర్చిపోయాము. మళ్ళీ ఈ విషయాన్ని కేవలము ఉద్యోగాల కోసం సంస్కృతం నేర్చుకోవద్దు. సంస్కృతం నేర్చుకున్నా కూడా మీరు కంప్యూటర్స్ నేర్చుకోండి, కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వండి. ఇంకేదైనా సైన్స్ నేర్చుకోండి, సైంటిస్ట్ అవ్వండి. మరి ఇంకేదన్నా ఇంజనీరింగ్ నేర్చుకోండి, అవ్వండి. కానీ సంస్కృతం ఈ యొక్క సంస్కృతికి లక్షణమైంది, సంస్కృతి వాహకమైంది. మన సంస్కృతిని మనం కోల్పోతే భారతదేశం కాదు. ఓకే,
సరే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కొనియాడే ఫోర్బ్స్ మ్యాగజైన్, చాలా మంది ఒక ప్రామాణికంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా ఒక ఆర్టికల్ వచ్చినట్టు నేను చదివినట్టు గుర్తు నాకు. అకార్డింగ్ టు ఫోర్బ్స్ మ్యాగజైన్, సాంస్క్రిట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ అండ్ ప్రిసైజ్ లాంగ్వేజ్ ఫర్ ప్రోగ్రామింగ్ అని అందులో రాసిన పరిస్థితి. అంటే ఇప్పుడున్న ఆధునిక యుగం అంతా కూడా కంప్యూటరీకరణ అయిన సందర్భంలో ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్ వ్యాఖ్యలు నిజమేనా? నిజంగా సంస్కృతం అనేది ఇప్పుడున్న కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగపడుతుందా? దీని మీద చిన్న ఒక ముందు ప్రవేశిక చేయాలి. ఎలాగంటే ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి సామాన్య పెద్ద పెద్ద భాషలన్నిటి కూడా, ప్రాచీన భాషలన్నిటి కూడా గ్రామర్ ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది. ఈ గ్రామర్స్ని రెండు రకాల కేటగిరీస్, టాప్ టు బాటమ్ గ్రామర్స్ అని, బాటమ్ టు టాప్ గ్రామర్స్ అని రెండు కేటగిరీస్ చేస్తారు. ప్రతి భాష కూడా ఏదో ఒక కేటగిరీ చెందుతుంది. అది టాప్ టు బాటమ్ గ్రామర్కైనా చెందుతుంది, అది బాటమ్ టు టాప్ గ్రామర్కైనా చెందుతుంది. కానీ సంస్కృతం ఒక్కటే టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్ రెండు రకాల గ్రామర్స్ని సాటిస్ఫై చేస్తుంది. ప్రపంచంలో సంస్కృతం ఒక్కటే. అందుచేత ఇది మొదట కంప్యూటర్ దగ్గరికి వచ్చేప్పటికి అక్కడ ఏమిటంటే లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సెమాంటిక్స్ అనాలిసిస్, కోడ్ జనరేషన్, ఆప్టిమైజేషన్, ఇలా 5 భాగాలు ఉంటాయి. ఈ 5 భాగాల్లోనూ కావాలంటే దానికి ఒక పర్టికులర్ గ్రామర్కి ఏదైతే ఉంటే సరిపోతుంది. 2 రకాల గ్రామర్స్ కావాలి, అది సంస్కృతంలో సూట్ అవుతుంది. రెండోది, ఏ భాషకి కూడా ధాతు ప్రక్రియ అనేది ఎక్కడ ఏ భాషకి లేదు అసలు, ఒక్క సంస్కృతానికి మాత్రమే ఉన్నది. ధాతు ఉందంటే మీరు ఏ ఒక్క ధాతువుని పట్టుకుంటే కొన్ని వేల వర్డ్స్ జనరేట్ చేయొచ్చు, ఆ క్యాపబిలిటీ ఉంది. దానికి ఇన్హెరిటెన్స్ అని మనం పదం వాడుతుంటాం కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో. ఇన్హెరిటెన్స్ పై ప్రోగ్రాంలో ఏది ఉందో కింద ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా వచ్చేయాలని. దాశరథి అనే పదం వాడేమనుకోండి, అక్కడ దాశరథి అంటే దశరథుని యొక్క అపత్యం పుమాన్, దశరథుని యొక్క సంతానము. అంటే దశరథుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలని శ్రీరాముడికి వస్తాయని. అంటే అన్ని పక్కలకి ఒకేసారి 10 దిక్కుల్లో రథాన్ని తోలగలిగినటువంటి, నడిపించగలిగినటువంటి ఆ ఆస్పెక్ట్ తీసుకోవడానికి ఒక్కొక్క పదం తీసుకునే దాని వెనకాల కాన్సెప్ట్ కూడా క్యారీ చేసేటటువంటి కంప్యూటర్లో అవసరం. అది ఒక వ్యుత్పత్తి ద్వారా మాత్రమే ఇందులో కంప్యూటర్ ద్వారా ఈ రకంగా వస్తుంది. దీని మీద మన మీమాంసా శాస్త్రం మనకు ఉంది. పూర్వమీమాంస అని, ఉత్తర మీమాంస అని. అంటే వేదవాక్యాలకి అన్వయం ఎలా చెప్పాలని జైమిని మహర్షి, వేదాంత వాక్యాలకు అన్వయం చెప్పాలని మన వేదవ్యాస మహర్షి ఇద్దరు కూడా చిరో గ్రంథం చిరు శాస్త్రాన్ని బిల్డప్ చేశారు. వీటిలో ఉండేటువంటి మౌలికమైన సూత్రాలను చూస్తే, నేను ఆ మధ్య ఎంటెక్ వాళ్ళ క్లాస్ తీసుకునేవాడిని కంప్యూటర్ సైన్స్. అక్కడ వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ అయితే నేను టీచ్ చేసేవాడినో యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ సబ్జెక్ట్ అంతా కూడా దీంట్లో మనకు మీమాంసా శాస్త్రం కనిపించింది. దీని మీద ఒక పుస్తకం రాయడం జరిగింది ప్రత్యేకించి, కంప్యూటర్ సైన్స్ ఇన్ వేదాస్ అని. ఏమండి, ఇందులో అంటే కంప్యూటర్లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అన్నీ యాజ్ ఇట్ ఈజ్ సాంస్క్రిట్లో ఫిట్ అయ్యాయి. అంచేత కంప్యూటరైజ్ చేయడానికి సంస్కృతం మొట్టమొదటి ఇదొకటి ఏ రకంగా సూట్ అవుతుంది. ఈ ఒక్క పుస్తకం చాలా ఆన్సర్ చెప్పడానికి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వేదాలు అనగానే అదేదో ఆధ్యాత్మిక సంబంధించిన విషయంగానే చూస్తాం. కానీ ఇప్పుడు కంప్యూటర్స్ అనేది ఇప్పుడు దైనందిన జీవితంలో ఎవరు కూడా అసలు కంప్యూటర్ లేకుండా బతకలేని పరిస్థితుల్లోకి మనం వెళుతున్నాం. అయితే చిన్న ఆసక్తికరమైన విషయం అంటే మనకి 1976 వరకు కూడా ఒక్క కంప్యూటర్స్లో ఇంగ్లీష్ ఒక్కటే మనకి మీడియంగా ఉండేది, టైప్ చేయడానికి కానీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి కానీ, అంటే డేటా ఎంట్రీ కానీ ప్రింట్అవుట్ కానీ. ఫస్ట్ టైం నేను ఈసీఐలో పనిచేసేప్పుడు నేను మా స్నేహితులను కలిసి 1976 జూలై 16వ తారీఖున తెలుగుని మొట్టమొదటిసారి కంప్యూటర్ చిప్స్ తయారు చేసి కంప్యూటర్ ఫోర్ట్రాన్, తెలుగు ఫోర్ట్రాన్ని డెవలప్ చేయగలిగాం. వెంటనే దీని మీద పార్లమెంట్ దాకా ఈ వార్త వెళ్ళి తెలుగుకి సాధ్యమైతే హిందీకి ఎందుకు సాధ్యం కాదు, దేవనాగరికి ఎందుకు సాధ్యం కాదు, వెంటనే వాళ్ళు ఈసీఐకి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సెప్టెంబర్ 1976 సెప్టెంబర్ 8వ తారీఖున పార్లమెంటరీ కమిటీ వచ్చింది హైదరాబాద్. వాళ్ళకి సంస్కృతంలో ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ డెవలప్ చేసి వాళ్ళు చూపించాం. ఆశ్చర్యపోయారు వాళ్ళు అసలు. అంటే యాక్చువల్లీ 40 ఏళ్ల తర్వాత వేళ చర్చకి మనకి అదో పాయింట్ చెప్పుకోవడానికి వీలవుతుంది. అంటే కంప్యూటరైజ్ చేయడం సాధ్యమని మేము నిరూపించాలి 40 ఏళ్ల క్రితం చేసాం. మరి ఇవాళ కొత్తగా మనం దాని గురించి డిస్కస్ చేసినప్పుడు పాత విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, రైట్. ప్రస్తుతం గుంటూరు నుంచి బాలసుధాకర్ శాస్త్రి గారు ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. బాలసుధాకర్ శాస్త్రి గారు నమస్కారం. సంస్కృతం మృత భాషగా మారుతోందన్న వ్యాఖ్యలు వింటున్న తరుణంలోనే అటు యునైటెడ్ నేషన్స్ సంస్కృత భాషను అభినందిస్తున్న పరిస్థితి, పాశ్చాత్య దేశాల్లో కూడా సంస్కృతాన్ని అందరూ నేర్చుకుంటున్న పరిస్థితి. ఈ సందర్భంలో సంస్కృతాన్ని బతికించుకోవాలన్నా, సంస్కృతాన్ని భావితరాలకు అందించాలన్నా ఏం చేయాలంటారు? మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. ఈ చక్కటి వేదిక, చర్చా వేదిక అవసరమైనటువంటి వేదిక ఇది. ఈ మృత భాష కాదు, ఇది అమృత భాష. అయితే దీనికి కారణాలు, ఎందుకు మనం సంస్కృతాన్ని కోల్పోయాం? భారతదేశంలో ఒకప్పుడు సుసంపన్నమైన గురుకుల సంస్కృతం మనకి ఉండేది, సంస్కృతం మీడియాగా జరిగేది. అటువంటి స్థితి నుంచి లార్డ్ మెకాలే వలన ఇక్కడ సంస్కృత విద్యా విధానం పోయి ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చి సంస్కృతం
కొందరి దృష్టిలో మృత భాషగా ఉంది. కానీ ఎప్పుడూ కూడా సంస్కృతానికి తనకున్నటువంటి ప్రాధాన్యం అది ఎప్పుడు కోల్పోలేదు, కోల్పోదు కూడా. అయితే మనం ఇప్పటిదాకా మాట్లాడుతున్నటువంటి వేదాలు, శాస్త్రాలు, ఏదైతే భారతీయ మూలాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనా అవన్నీ తెలుసుకోవాలంటే ఈ అనంతమైనటువంటి విజ్ఞాన భాండాగారానికి ఒకే ఒక తాళం చెవి సంస్కృతం. ఆ తాళం చెవి లేకుండా ఆ భాండాగారం అందు ఉన్నటువంటి విజ్ఞాన సంపదనే చూడటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ రోజున మేము అనేక శాస్త్రాల్లోని ఋషిప్రోక్త విజ్ఞానాన్ని మేము పరిశోధన చేస్తున్నాం. ఇప్పటికే డిఫెన్స్ మేము చాలా ప్రాజెక్ట్స్ చేశాం. ఇవన్నీ కూడా ఆర్ష విజ్ఞాన గ్రంథాల నుంచి, అలాగే కొన్ని వేదాల నుంచి, ఇవన్నిటినీ కూడా మేము తీసుకొని వాటిని ఇంటర్ప్రిటేట్ చేసి ఈ రోజున అడ్వాన్స్డ్ మెటీరియల్స్, మీరు ఏదైతే కంప్యూటర్స్ అంటున్నారో కంప్యూటర్స్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వచ్చింది నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ మీద ఇప్పుడు యావత్ ప్రపంచంలో లార్జ్ స్కేల్ నానో మెటీరియల్స్ మేము ఋషిప్రోక్త విజ్ఞానం మీద ఆధారం చేసుకుని సంస్కృత మూలాల్లోంచి తీసుకొని చేశాం. దీనికి మాకు నేషనల్ అవార్డు కూడా 2012లో ఇచ్చారు. సుధాకర్ శాస్త్రి గారు, మీ పరిశోధనలో సంస్కృత భాషకు సంబంధించి మీ అనుభవాలు మాతో పంచుకుంటారా? మొత్తము పరిశోధన మొత్తము సంస్కృత గ్రంథాల మీదే జరుగుతోంది మాది. ఇక దాంట్లో వేరే మాకు ప్రామాణిక గ్రంథం ఏంటి అంటే ఆ గ్రంథము సంస్కృత రూపంలోనే ఉంది తప్ప కామెంటరీస్ చాలా మీరు చూడొచ్చు. మూలం మాత్రం మీకు సంస్కృత భాషలో మాత్రమే మీకు గ్రంథీకరింపబడి ఉన్నాయి. ఇంకా ప్రాచీనంలోకి వెళ్తే ఇంకా చాలా భాషలు ఉన్నాయి, బ్రాహ్మీ అనేవి ఇవి. కానీ ఈ సంస్కృత భాషని ఈ రోజున మరొక మీకు ఒక ఆనందకరమైన విషయం సంస్కృత అభిమానులకు ఒకటి చెప్పదలుచుకున్నాను. మాకు నిన్ననే న్యూఢిల్లీలో ఐఐటి ఢిల్లీ నుంచి ఒక 30 మంది పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళు తీసుకొని సైంటిస్ట్ పిహెచ్డి కింద స్కాలర్స్ గా తీసుకొని వాళ్ళని ఏన్షియంట్ టెక్నాలజీ మీద సాంస్క్రిట్ లెర్నింగ్ కోసం మా దగ్గరికి పంపిస్తున్నారు. సో ఇదొక ఆనందించవలసిన సంస్కృత అభిమానులు భారతదేశంలో మొట్టమొదటిగా. అలాగే మా దగ్గర సంస్కృతం ఉన్న వాళ్ళకి సైన్స్ నేర్పుతున్నాం. అలాగే అక్కడ సైంటిస్టులకి మేము సంస్కృతం నేర్పుతున్నాం. సో ఇంటర్ డిసిప్లినరీగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా ముందు చాలా మంది, నేను ఒకటే చెప్తాను, భవిష్యత్తులో సైంటిస్ట్ అంటే సంస్కృతం బేస్ ఉన్నవాడే సైంటిస్ట్ కాగలగడం. అంటే సైంటిస్ట్ ఎవరైనా కావచ్చు. ఒక ఇన్నోవేటివ్ గా అతి తక్కువ ఖర్చుతో ప్రపంచాన్ని గ్రీన్ గా ఉంచడానికి, వాతావరణ కాలుష్యం లేకుండా టెక్నాలజీస్ రావాలంటే కేవలం భారతీయ గ్రంథాల్లో మాత్రమే ఉండదు. అవన్నీ సంస్కృత భాషలోనే నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఈ రోజున సంస్కృతము స్కోరింగ్ సబ్జెక్ట్ అనో ఇంకోటనో కాదు. ఇది ఈ రోజున తల్లిదండ్రులందరూ గుర్తించాలి. గుర్తించి సంస్కృతాన్ని, ఇందాక ఒక పెద్దవారు ఒకరు చెప్పారు, నిజంగానే మీరు ఏదైనా చదవండి, ఇంజనీరింగ్ చదవండి, సైన్స్ చదవండి, కంప్యూటర్స్ చదవండి, కానీ సంస్కృతంతో పాటు ఉంటే మీరు చదువుకున్న నాలెడ్జ్ని, దానికి సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానానికి కనుక మీకు తోడైతే ప్రపంచంలో వాళ్ళు ఒక్కళ్ళే అవుతారు. చాలా ఇన్నోవేటివ్ గా చేయగలుగుతారు. ఈ రోజున విద్యా వ్యవస్థ ఎలా ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ విద్యా వ్యవస్థలో సంస్కృతం ప్రధాన పాత్ర పోషించాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ఓకే, కాబట్టి సంస్కృత వ్యాప్తి జరగాలి. భారతదేశం ప్రపంచంలో మళ్ళీ ఒకనాటి స్థితికి రావాలి అంటే సంస్కృత భాష అనేది విద్యా విధానంలో ప్రాథమికంగా ఉండాలని నా కోరిక. ఓకే, ధన్యవాదాలు బాలసుధాకర్ శాస్త్రి గారు. మీ పరిశోధనలు సత్ఫలితాలను ఇవ్వాలని, భావి తరాలకు మరింత ప్రయోజనం కలిగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. సంస్కృత భాషా వ్యాప్తి కోసం మీరు అనేక పరిశోధనలు చేస్తూ ఉన్నారు, అనేక విషయాలను భావి తరాలకు అందించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకసారి వాటి గురించి చెప్తారా?
మనకి క్రీస్తు పూర్వంలోనే సంస్కృత వ్యాకరణ పండితులు కానీ తర్వాత శాస్త్రజ్ఞులు కానీ సంస్కృత భాష యొక్క పటిష్టత గురించి అనేక శాస్త్రాలు రచించారు. వాళ్ళలో మనకి ప్రముఖులు పాణిని. ఈ పాణిని మనకి 5 గ్రంథాలని లోకానికి అందించారు. ఆ పాణిని గ్రంథంలో ఉన్నటువంటి నియమాలు కానీ భాషకు సంబంధించిన నియమాలు అన్ని భాషలకి మనకు వర్తింపచేయవచ్చు. అవి సార్వత్రికం. ముఖ్యంగా అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని, తర్వాత ధాతుపాఠము, గణపాఠము, లింగానుశాసనము, ఉనాది కోశం అనే 5 గ్రంథాలను అమూల్యమైన గ్రంథానికి ఈ లోకానికి అందించారు. అందుకని వాటి మీద ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పట్లోనే అంటే పాణిని యొక్క కాలము 4th century BC. ఆ కాలంలోనే అసలు మొత్తం భాషకి మూలమైనటువంటి పదాలు ఎన్ని అని ఒక సూచిని నిర్మించారు. దాంట్లో 2000 ధాతువులను తేలాయి. అలాగే ఒక పదాన్ని ఆ 2000 ధాతువులు ఉంటే ఒక ధాతువును మనం తీసుకున్నామంటే దాని నుండి మనం వేలాది పదాలని నిర్మించవచ్చు. ఇప్పుడు మనం ఏదైనా కొత్త పదార్థం పుట్టుకొచ్చింది అని అంటే దానికి మనము ఏదో ఒక కొత్త పదాన్ని సృష్టిస్తున్నాం. ఈరోజు మనం ఐప్యాడ్ అంటున్నాము, తర్వాత సెల్ ఫోన్ అంటున్నాం, ఇవన్నీ ఉంటున్నాయి. ఇలాంటి కొత్త పదాలు పుట్టుకొచ్చినప్పుడు మరి సంస్కృత భాషలో ఉన్నటువంటి మన శాస్త్రవేత్తలు, ప్రాచీన శాస్త్రవేత్తలు ఏదైతే ఏర్పరిచారో, ఒక మార్గాన్ని ఏర్పరిచారో లేదా ఒక వ్యవస్థను ఏర్పరిచారో, ఆ వ్యవస్థ ద్వారా ఇలాంటి ఎన్ని ఆధునిక పదాలు వచ్చినా కూడా మనం వాటిని వ్యుత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాం. ఇంత పటిష్టత కలిగినటువంటి శాస్త్రాలు ఉండబట్టి ఈ రోజు కంప్యూటర్కి ఉపకరించేటటువంటి భాషగా మనం ప్రమాణాలు చూపించవచ్చు. ఎలా ఒక ఎగ్జాంపుల్ అని చెప్తారా? కంప్యూటర్ విషయంలో తీసుకుంటే మనం వ్యాకరణం తీసుకున్నాం అనుకోండి, ఆంగ్ల వ్యాకరణం తీసుకున్నామంటే ధాతువుల్ని మనము గో అని తీసుకుంటాము, గోయింగ్, గోన్ అంటూ విభిన్నమైన రూపాలను మనం రూపొందిస్తాం. అదేవిధంగా కంప్యూటర్ భాషలో మనం కంప్యూటర్ సైన్స్ అధ్యయనం చేసినప్పుడు అక్కడ మెటా లాంగ్వేజ్ అని ఉపయోగిస్తాం. ఉదాహరణకి కంట్రోల్ P అంటే ప్రింట్ అని, తర్వాత కంట్రోల్ C అంటే కాపీ అని, కంట్రోల్ V అంటే పేస్ట్ అని చెప్పేసి, అలాగే కంట్రోల్ Z అని అంటే రీప్లేస్ అని, ఇలా మనము కొంత పారిభాషిక పదాలను అక్కడ వాడతాం. దాన్ని మెటా లాంగ్వేజ్, కంప్యూటర్ మెటా లాంగ్వేజ్ అంటాం. ఇలాంటి భాషను, ఇలాంటి పద్ధతిని 4th century BC కాలం నాటి పాణిని ఉపయోగించాడు. అవునా? మనము ఒక్క అక్షరాన్ని లేదా ఒక చిన్న పదాన్ని ఉపయోగించి అనంతమైన అర్థాలను మనం తీసుకోవచ్చు అనమాట. అనంతమైన సమాచారాన్ని పొందుపరిచాడు. కంట్రోల్ P అన్నట్టుగానే అప్పట్లో పాణిని వ్యాకరణ శాస్త్రం మనకి కు అనే ఒక పదం, ఒక ఉదాహరణగా చూపిస్తాను. కు అనే పదాన్ని ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాడు. సూత్రంలో కు అనేది పొందుపరుస్తాడు. మనం కు అనే ఒక పదాన్ని విని మన మెదడు విశ్లేషిస్తుంది. ఏమనంటే కవర్గము అనే మన మెదడుని విశ్లేషిస్తుంది. మరి కవర్గంలో ఉన్న దేన్ని గ్రహించాలంటే కు అనే దానితో మనం ఇంత సమాచారాన్ని పొందుపరుస్తున్నాం. పాణిని అటువంటి సమాచారాన్ని, అనంతమైన సమాచారాన్ని పొందుపరిచేటట్టుగా మెటా లాంగ్వేజ్ అప్పట్లోనే ప్రయోగించాడు. కు, చూ, టూ, తూ, పు అని 5 అక్షరాలతో మనము కా, చాటా, తప అనే 5 వర్గాల యొక్క సమాచారాన్ని అందులో పొందుపరిచాడు. ఓకే, అద్భుతం. చాలా ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఒకసారి ఒక కాలర్ తో మాట్లాడదాం. నిజామాబాద్ నుంచి ధనరాజ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ధనరాజ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? సంస్కృత భాష ప్రాధాన్యతకు సంబంధించి మీరేం చెప్తారు? సార్, సంస్కృత భాష నేర్చుకోవడం కష్టం కదా, మరి ఇంత కష్టమైన భాషని ఎందుకు నేర్చుకోమంటున్నారు? అబ్బా, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రైట్, ఒకసారి మీరు చెప్తారా ఎందుకు నేర్చుకోవాలి అసలు సంస్కృత భాష? చాలా కష్టంగా ఉంటుందా నిజంగా? సంస్కృత భాష అన్ని భాషలకి చాలా సులభమైన భాష నాన్న నేర్చుకోవడానికి. ఇంకేదంటే మనకి తెలుగులో మనం వాడుతున్న మాటలన్నింటిలోనూ కూడా 80% 85% సంస్కృత మాటలే వాడుతున్నాం మనం. అంచేత పదాలు కొత్తవి మనం నేర్చుకోవట్లేదు. చివరికి ఏంటంటే డూమూలు బదులు ఇంకోటి మనం వాడుకోవడం తప్ప అంతకంటే మనం మార్చవలసిందేం లేదు. దీని మీద సంస్కృతి ఎంత తేలిగ్గా నేర్చుకోవచ్చో చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మా వెబ్సైట్లో శ్రీవేదభారతి.inలో లెరన్ సాంస్క్రిట్ అని చిన్న కాలం పెట్టాం. అందులో ఏం చేసామంటే అక్షరాలు ఎలా పలకాలి, చిన్న 2 అక్షరాలు కలిగితే పదం ఎలా తయారవుతుంది, కొన్ని పదాలు తయారైతే వాక్యం ఎలా తయారవుతుంది, దీని మీద ఒక 38 లెసన్స్ పెట్టాం. కొన్ని లక్షల మంది వాటిలోకి ఎంటర్ అయ్యి సంస్కృతం నేర్చుకుని వాళ్ళు తెలియజేస్తున్నారు, అయ్యా మేము సంస్కృతి ఇంత తేలిగ్గా ఉంటుందో అనుకోలేదని. మీరు కూడా ఏం చేస్తారంటే ఇదంతా అపోహలు క్రియేట్ చేశారు మనకి. సంస్కృతం చాలా కష్టమైనటువంటి భాష, అదేదో గొడవలో మాత్రం వాడేటటువంటి భాష, ఏదో పూజలకు మాత్రం వాడే, అవేం కాదు. ఈ అపోహలు తొలగించుకుంటే
మీకు మాత్రం సులభంగా అతి సులభంగా నేర్చుకునే పద్ధతి మా వెబ్సైట్లో రెడీగా ఉంది. మాట్లాడుతూ వాయిస్ కూడా ఎలా పలకాలి ముందర 10 లెసన్స్ దాకా పెట్టాం. అది ప్రాక్టికల్గా మీరు ట్రై చేసి ఎవరో చెప్పిన వెబ్సైట్ మళ్ళీ ఒకసారి చెప్పండి. www.srivedabharati SHRIVEDA భారతి BHARATHI.in. ఓకే, శ్రీ వేదభారతి.in. అందులో వెళ్ళి సంస్కృత భాష నేర్చుకోవచ్చు. ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో కూడా వారు చెప్పారు. ఓకే, ఎందుకు నేర్చుకోవాలని అడిగారు సార్, ఒకసారి ఆచార్యులు గారు మీరు చెప్తారా? ఇప్పుడు ఇందాక వారు అడిగిన ప్రశ్నలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. చాలా కష్టం కదా అంటున్నారు. భాష కష్టము సులభము కూడా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. డింభ కీలాలం అశ్నాతి అని వాక్యం వాడాను. దాన్నే ఇది కష్టమైన భాష కింద పరిగణిస్తారు. డింభ అనే శబ్దము ఎక్కువ ప్రచారంలో లేదు సంస్కృతంలో కూడా. కీలాలం అనేది కూడా ఎక్కువ ప్రచారంలో లేదు. అశ్నాతి అసే ధాతు ఉందనుకోండి. దీన్ని సులభంగా మాట్లాడటానికి బాలక జలం పిబతి. బాలక జలం పిబతి అంటే జలము అందరికీ తెలుసును. బాలక పిల్లవాడు నీళ్లు తాగుతున్నాడు, అర్థమైపోయింది. కాబట్టి ఒకటే వాక్యాన్ని క్లిష్టతరమైన భాషలో సంస్కృతంలో చెప్పొచ్చును, సరళతరమైన భాషలో చెప్పొచ్చును. మనం ఇప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటంటే సరళతరమైన భాషను ప్రచారం చేయాలి. కాబట్టి కష్టం అనే అపోహ తొలగించాలంటే మీరు మొట్టమొదటే సాహిత్య గ్రంథాలు మొదలు పెడితే అది కష్టం కావచ్చును, భర్తృహరి కాళిదాసాది. కానీ సులభమైన సంస్కృత గ్రంథాలు సరళ భాషలో రాస్తే అవి ప్రచారంలో తీసుకొస్తే దానివల్ల ఇది సరళ భాష అని నమ్మకం కలుగుతుంది, అందరూ నేర్చుకుంటారు. అంతేకాకుండా నేను ఇందాక నుంచి చెప్తున్నాను ఒక విషయాన్ని, సంస్కృతి వాహకం అని. అంటే సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతి వృద్ధి అవుతుంది. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పారు. భారతదేశానికి రెండు ప్రతిష్టాకరమైన అంశాలు ఉన్నాయి. ఒకటి సంస్కృతము, రెండు సంస్కృతి. ఓకే, వరలక్ష్మి గారు మీరు కూడా ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మనం కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇటువంటి అపోహలన్నీ తొలగిపోతాయి. నేనే ఉన్నాను, నేను సంస్కృత అధ్యయనం చేశాను. నా అధ్యయనము వీరు చెప్పినట్టుగా సాహిత్యంతో మొదలైంది, కాళిదాస సాహిత్యంతో మొదలైంది. ఆ భాషను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ వాక్య రచన కానీ తర్వాత అక్కడ సమస్త పదాలు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుండి శ్రవణ సంస్కారం వల్ల ఆ భాషని ఆకలింపు చేసుకోగలిగాను. కానీ నేను విశ్లేషించి తాత్పర్యాలను కానీ భావాన్ని అర్థాలను తాత్పర్యాలను అర్థం చేసుకోలేని అసమర్థత నాకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నాకు పట్టుదల కలిగింది. లేదు, ఈ భాషను నేర్చుకోవాలి. భాషను నేర్చుకుని ఈ రోజు నేను సొంతంగా విశ్లేషణ చేసి అర్థ తాత్పర్యాలను కూడా అర్థం చేసుకోగలను. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే ముందు భాషను నేర్చుకోవాలి, భాష నేర్పించేటటువంటి విద్యా విధానం కూడా ఉండాలి. అవును, అయితే భాషలో కూడా కఠిన పదాలు ఏవైతే ఉన్నాయో, కఠినమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి ముందు ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే వాళ్ళకి ఈ రోజు మనకి సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక వరం లాంటిది. కంప్యూటర్ యంత్రం వచ్చింది, తర్వాత దూరదర్శన్లో అనేక ఛానళ్ళు వచ్చాయి. అన్నిటికన్నా మించి ఈ మధ్య కాలంలో వచ్చింది మనకి సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్లో కూడా ఎన్నో రకాల యాప్స్ వస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు చూస్తే యూట్యూబ్ అనేది ఉన్నాయి. యూట్యూబ్లో అనేక రకమైన వీరు యూట్యూబ్లో ఎన్నో పాఠాలని ప్రసారం చేస్తున్నారు. ఇక అది వారు చెప్తున్నది వ్యాకరణం. భాషకు సంబంధించినవి అద్వైత అకాడమీ ఉంది. వాళ్ళు సరళమైన భాషను ఏ విధంగా నేర్పించవచ్చు అని చెప్పేసి యూట్యూబ్లో పాఠాలు, సరళ సంస్కృతానికి సంబంధించిన పాఠాలు ఎన్నో పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు. పండితులు సాక్షాత్తు లేదా పరోక్షంగా ఇట్లా ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ ప్రసారాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీరు కూడా వారి వెబ్సైట్ ద్వారా చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తుగా కంప్యూటర్ని ఉపయోగించి కంప్యూటర్లో టూల్స్ సంసాధనాలను కూడా నిర్మించే ప్రయత్నం జరిగింది, సఫలమయ్యారు, ఇంకా చేస్తూ ఉన్నారు. దానికి కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్తలు, తర్వాత సంస్కృత వ్యాకరణ శాస్త్రజ్ఞులు ఇద్దరు కలిసి ఒక ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఫీల్డ్ ని ఆవిష్కరించారు. దాన్ని మేము సంస్కృత్ కాంపిటీషనల్ లింగ్విస్టిక్స్ అనే కొత్త ఒక పరిశోధన రంగానికి ద్వారాలు తెరుచుకున్నట్టయ్యాయి. దాని ద్వారా ఎన్నో టూల్స్ ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. ఒక చిన్న పిల్లవాడు, నేను ప్రతి సంవత్సరము కార్యశాలలు పెడతాను, వర్క్ షాప్స్ పెడతాను. దాని సామాన్య ప్రజలు వచ్చి కూర్చొని చదువుకొని ఆ కంప్యూటర్ టూల్స్ గురించి అవగాహన చేసుకొని ఎలా ఉపయోగించాలో నేర్చుకొని
మూల గ్రంథాలను తీసుకొని మూల శ్లోకాలను తీసుకొని తమంతట తామే అర్థాలని తర్వాత భావాన్ని కూడా రాయగలుగుతున్నారు. ప్రతిరోజు ఈ మధ్య కాలంలో వచ్చింది వాట్సాప్ అనే సాధనం. Right. దాని ద్వారా మేము నిత్యం ఇటు కంప్యూటర్ టూల్స్ ఉపయోగించి తర్వాత మూల గ్రంథాలను ఎలా విశ్లేషించవచ్చు, ఆధునిక పరిజ్ఞానంతో ఆధునిక సంసాధనాలతో కంప్యూటేషన్ లింగ్విస్టిక్ టూల్స్తో ఏ విధంగా మన మూల గ్రంథాలని ఎటువంటి అనువాద సహాయం లేకుండా ఇతరులు చేసినట్టు అనువాద సహాయం లేకుండా చేయొచ్చు అనే పరిజ్ఞానం మనం అందించగలుగుతున్నాం. ఓకే, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగం పూర్వాధ్యక్షులు పూర్వాచార్యులు ఎంఎం రావు గారు ఫోన్ లైన్ లో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం రావు గారు. రావు గారు, విదేశీ భాషలు కావచ్చు, ప్రపంచ భాషలన్నింటికీ సంస్కృత మూలాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. చారిత్రకంగా అటువంటి ఆధారాలు ఉన్నాయా? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఉన్నాయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాషే కాకుండా అనేక ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి చాలా ఆశ్చర్యపోయి, కారణం ఏమంటే వాళ్ళ భాషలన్నిటికీ సంస్కృత పదాలతో చాలా సారూప్యం ఉంది. ఉదాహరణకి స్పానిష్ భాషలో మీ పేరు ఏమిటి అని అడగటానికి కోమో తెలియామా, ఎవరైనా సరే ఆ దేశానికి వెళ్తే కోమో తెలియామా మెలియామో రావ్, నా పేరు రావ్ అని చెప్తారు. అది మన సంస్కృత భాష యొక్క పూర్తిగా స్పానిష్ లో ట్రాన్స్లేషన్. ఎలాగంటే కిమ్ తవ నామ, కోమో తెలియామ, స్పానిష్ లో కోమో తెలియామ, కిమ్ తవ నామ, మెలియామో రావ్, మమ నామ రావ్. ఈ విధంగా థాయిలాండ్ వెళ్ళామనుకోండి, థాయ్ విమానంలో ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ అందరూ మనకి నమస్కారం చేస్తూ సవారీ ఖాప్ అంటారు. అదేదో థాయ్ భాష కాదు, సంస్కృతమే. స్వాడి ఖాప్ అంటారు. స్వస్తి మంచిగా ఉన్నారా మీరు అని మనం అడుగుతాం కదా తెలుగులో. అదే విధంగా థాయ్ భాషలో ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మొట్టమొదటి పదము స్వాస్తిక. అక్కడ ఆడవాళ్ళందరూ ఖా అని, మగవాళ్ళందరూ ఖాప్ అని చివరి పదానికి చేరుస్తారు. మూల పదం ఏంటంటే స్వస్తి. తెలుగులో సంస్కృతంలో స్వస్తి అనేది థాయ్ భాషలో స్వస్తి, టీ బదులుగా టీ పలుకుతారు, స్వాస్తి అవుతుంది. స్వాస్తిక. ఈ విధంగా ప్రతి యూరోపియన్ భాష ఈస్ట్ సైడ్ లో ఉన్నటువంటి భాషలు కూడా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయి. ఓకే, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంఎం రావు గారు. చాలా మంచి ఎగ్జాంపుల్స్ భారతీయ ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి అవధానులు గారు, ప్రస్తుతం గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఉన్నాం, ప్రపంచీకరణ యుగంలో సంస్కృత భాష ఎంతవరకు అవసరం? సంస్కృత భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగాలేంటి? ఈవేళ కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు ప్రతి వాడు కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందు సక్సెస్ అయి తీరాలి ఎంతో పట్టుదలతో చేస్తున్నారు. ఈ మధ్య ఒకసారి పేపర్లో పడింది, బిట్స్ పిలానీలో 400 సీట్లు వాడు అప్లికేషన్స్ కాల్ఫర్ చేసి అందులో మినిమం మ్యాథ్స్లో 98% వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయండి, మిగతా వాళ్ళు పెట్టద్దు. ఇంకా మిగిలింది ఏముంది? ఇంకా 98% 99% 70% ఇంకా. అలాంటిప్పుడు వాళ్ళకి అప్లికేషన్స్ లక్షల్లో వచ్చాయి. ఎలా ఫిల్టర్ చేయాలి? ఇప్పుడు ప్రాబ్లం స్టూడెంట్స్ కాదు, మేనేజ్మెంట్కి అయింది. అప్పుడు వాళ్ళు చేసే వేద గణితంలో కొన్ని బిట్లు ఇచ్చారు. 200 బిట్ క్వశ్చన్స్ ఇచ్చి 5 నిమిషాలు పూర్తి చేయమన్నారు. సామాన్య క్వశ్చన్ పేపర్ తిరిగేసేప్పుడు 5 నిమిషాలు పూర్తి అయిపోతుంది. అటువంటిప్పుడు ఈ మన వేద గణితాన్ని నేర్చుకున్నటువంటి వేదిక మ్యాథ్స్లో ఏకాది జ్ఞాన పూర్వేణ నిఖిలన్న అవుతా స్థిరం. అక్కడ ఏంటంటే లెక్కలు చేయడం కాదు, లెక్క చూడు ఆన్సర్ అంత ఫుల్ స్పీడ్లో పెడితే అక్కడ మీకు 5 నిమిషాల్లో 200 క్వశ్చన్ కొంతవరకు వెళ్ళగలుగుతారు. అక్కడ కాంపిటేటివ్ వెళ్ళడానికి ఈ వేద గణితం నేర్చుకుంటే అక్కడ కాంపిటేటివ్ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఈ వేళ ఇంటింటా సబ్జెక్ట్ అయింది వేద గణితం. ఈ వేళ అందరూ నేర్చుకుంటున్నారు పిల్లలందరూ కూడా. ఒకటి. రెండో, దీని చరిత్ర ఏమిటి అసలు రీసెర్చ్ చేద్దాం అనుకునే వాళ్ళకి మ్యాథ్స్లో ఎక్కడ రీసెర్చ్ చేయాలి? ఈవేళ ఒక 100 PhDలు కావాల్సిన సోర్స్ మెటీరియల్ మనకు దొరికిందండి. దాని మీద 5000 సంవత్సరాలు మనకి భారతీయ గణిత శాస్త్ర చరిత్ర అనే పుస్తకం దొరికింది. దీని మీద రాసినటువంటి దాంట్లో ఒక 120 మంది PhDలు పూర్వ మహానుభావులు ఎవరెవరు 5000 సంవత్సరాల గ్రంథాలు రాశారో వాళ్ళ పుస్తకాలు ఎక్కడ లభిస్తున్నాయి, అందులో ఏ టాపిక్ టచ్ చేసి మ్యాథమెటిక్స్ సంబంధించినవి ఆ పుస్తకాలన్నీ లిస్ట్ దొరికింది. పుస్తకాలు ఎక్కడున్నాయో దొరికింది. ఇప్పుడు ఒక్కొక్క పుస్తకం తీసుకుని చేసినా కానీ ఇంకో 100-125 PhDలు వస్తాయి అసలు. ఇది కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బోల్డ్ అంత లిటరేచర్ దొరికింది. ఇప్పుడు మ్యాథ్సే కాదు, ఫిజిక్స్ ఎక్కడుంది వేదంలో, కెమిస్ట్రీ ఎక్కడుంది, సో మనకి మెటీరియాలజీ ఎక్కడుంది, స్పేస్ సైన్స్, కాస్మిక్ ఎనర్జీ, రేడియేషన్, మెడిసిన్, ఆర్టిఫిషియల్
ఆధ్యాత్మిక విషయాలన్నీ ఇప్పుడు సైన్స్ కి సంబంధించిన సైన్స్ లో ఈవేళ అనేక మంది నాకు అక్కడి నుంచి అమెరికా నుంచి కాంటాక్ట్ చేస్తున్నాం సార్. ఈవేళ న్యూక్లియర్ కి సంబంధించిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఓకే, లేదా స్పేస్ సైన్స్ సంబంధించిన కొన్ని వందల మంత్రాలు రిఫరెన్స్ ఇస్తున్నాం వాళ్ళకి. ఈ రకంగా వాళ్ళ రంగాల్లో వాళ్ళు కృషి చేసుకుని ముందరకు వెళ్ళడానికి వేదాలకు కావాల్సినటువంటి సంస్కృతం అత్యంత ప్రాథమికమైనటువంటి అందరూ నేర్చుకుని తీరవలసిందే. ఓకే, నేర్చుకొని తీరవలసిందే అని మనం చెప్తున్నాం. కానీ సంస్కృత భాషను భావి తరాలకు అందించాలన్నా, ఇప్పుడున్న తరాలకు అందించాలన్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు పూనుకోవట్లేదు? ప్రభుత్వాలకు మీరు ఇచ్చే సూచన ఏమైనా ఉందా? ప్రభుత్వాలు ఎప్పుడైతే మెటీరియలిస్టిక్గా ఫాలో అవుతాయో, ఎకనామిక్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తాయో అంతవరకు సంస్కృతానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఓకే, నేను ఇందాక చెప్పినట్టుగా సంస్కృతి ప్రధానమైంది మన దేశము, ఆధ్యాత్మిక ప్రధానమైంది. ఆధ్యాత్మిక విషయంలో కానీ సంస్కృతి విషయంలో కానీ సంస్కృత భాషే వాహకము. సంస్కృత భాష ద్వారానే సంస్కృతి పరిఢవిల్లుతుంది. ఉదాహరణకి సంస్కృత భాషలో కేవలము సాహిత్యం చెప్పక్కర్లేదండి, కేవలము శబ్దాలు తీసుకుంటే కూడా ఆ శబ్దాల ద్వారా కూడా మనకు సంస్కారం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆడమ్మాయి, ఆడది అనాలంటే సంస్కృతంలో 7 శబ్దాలు ఉన్నాయండి. స్త్రీ అని ఒక శబ్దం ఉంది, ఓకే, వనిత అని శబ్దం ఉంది, తర్వాత మహిళ అని శబ్దం ఉంది, అబల, అంగన, ఈ అన్నిటికి కూడా వ్యుత్పత్త్యర్థాలు ఉన్నాయి. ఓకే, స్త్రీ అంటే దాని వ్యుత్పత్తి అంటే స్థేయేతే అస్యాం శుక్రశోణితౌ అని వ్యుత్పత్తి చెప్పారు. అంటే ఈమెలో శుక్రము శోణితము కలుపబడతాయి, సంతానోత్పత్తి అవుతుంది అని చెప్పారు. స్త్రీ అంటే ఆ కన్సెప్షన్ మనకుంది. అట్లాగే వనిత, వను పూజాయాం అంటే పూజింపబడేది వనిత అని అక్కడ వ్యుత్పత్తి. మహిళ, మహీయతే ఇది మహిళ, గొప్పతనం అనుభవిస్తుంది, గొప్పతనం ప్రదర్శిస్తుంది కాబట్టి మహిళ. ఓకే, కాబట్టి ఇట్లా చాలా ఉదాహరణలు మనం ఈ రోజున మన సంస్కృతి సరిగ్గా అర్థం కాకపోవడం మూలంగా స్త్రీ పట్ల చాలా వివేక్ష కనిపిస్తోంది. స్త్రీని అధోగతికి పాలు చేయాలని చెప్పేసి చేస్తున్నారు. చట్టాలు ఎన్ని చేసినా కూడా అనేక స్త్రీ పట్ల దురాచారాలు. వరలక్ష్మి గారు, ఒక్క మాటలో ఒక చిన్న కంక్లూజన్. మీరు అన్నారు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. విజన్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సంస్కృత్ 10-year పర్స్పెక్టివ్ ప్లాన్ అనేది 2015లో ప్రభుత్వము అనేక మంది భారతదేశంలో ఉన్నటువంటి సమస్త పండిత సమాజాన్ని ఒక చోటకు చేర్చి ఈ నియమాలని కొంత ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం ఏమిటి, 6 అంశాల మీద వాళ్ళు దృష్టి పెడుతున్నారు. ఒకటి, సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా ప్రయోగించేటటువంటి ప్రజలు, అంటే సంస్కృత భాష కుశలులు. రెండవది ఏంటంటే ఆధునిక శాస్త్రాలు ఉన్నాయి, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, కామర్స్, ఇవన్నీ వీటిని కూడా సంస్కృత భాషలోకి అనువాదం చేయాలి. అంటే సంస్కృత భాషలో కూడా ఆధునిక శాస్త్రాలు ఉపలభ్యం కావాలి. అంటే ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, కానీ ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్లాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వరలక్ష్మి గారు, అవధానుడు గారు అండ్ ఆచార్యులు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. నిజంగా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఈ రోజు ఇంకా సమయం కూడా సరిపోయినట్టుగా అనిపించట్లేదు. మరొక సందర్భంలో మళ్ళీ సంస్కృత భాష ఔన్నత్యం గురించి చర్చిద్దాం. సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష అని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచీకరణ యుగంలో ఏదైతే కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నాము, సైన్స్, టెక్నాలజీ, లేకపోతే మ్యాథమెటిక్స్, ఏ అంశాన్ని తీసుకున్నా సరే మన వేదాల్లో కావచ్చు, వేద విజ్ఞానం అనేక అంశాలని మనకు అందించింది. వాటిని తెలుసుకోవాలన్నా, వాటిని డీకోడ్ చేసి నెక్స్ట్ భావి తరాలకు అందించాలన్నా, సైన్స్ లో విప్లవాత్మక మార్పులు రావాలన్నా సంస్కృత భాష నేర్చుకుంటే సాధ్యమవుతాయి, అతి తక్కువ ఖర్చుతో అనేదే ఇక్కడికి వచ్చిన అతిథులు చెప్తున్న మాట. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాలని, సంస్కృతాన్ని పరిరక్షించాలని, భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.